క్రీస్తులా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఇదెంతో ప్రోత్సాహకరమైన మాటగా మనకు కనబడతా ఉంటుంది. నిరాశకరమైన పరిస్థితుల్లో, ఏమాత్రం ఆశ లేని స్థితులలో దేవాది దేవుడు మనల్ని చూస్తున్నాడని, మన మొర వింటున్నాడని ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇది విన్నప్పుడల్లా. ఆ దేవుని యొక్క సన్నిధి మన పక్కనే ఉన్నదని, మన కష్టాన్ని చూస్తున్నదని, మన మొరను వింటున్నదని ఎంత సంతోషకరంగా ఉంది కదా. పాత నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ కూడా తన తండ్రి చేత ద్వేషించబడుట, తన సోదరి చేత ద్వేషించబడుట, తన యొక్క భర్త చేత కూడా బహుభయంకరంగా ద్వేషించబడుట యెహోవా చూచి దేవుడే తనకు అందరికంటే ముందుగా ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే మనుషుల చేత తృణీకరించబడతామో, ఎగతాళి చేయబడతామో, మన యొక్క రూపాన్ని బట్టి ప్రతి ఒక్కరు మనల్ని ద్వేషించే వారుగా ఉంటారో, ఆ సమయంలో మన సృష్టికర్త అయిన దేవుడు, భవిష్యత్తు జ్ఞానం కలిగి ఉన్న దేవుడు మన విషయంలో ఆలోచన కలిగి ఉంటాడు. ఈ ద్వేషించబడుట, ఈ నిరాశకరమైన పరిస్థితులు ఒక వంతుకు చూస్తే మేలుకరంగానే మారబోతున్నాయి. లేయా కూడా తన తండ్రి చేత ద్వేషించబడింది, తన సోదరి చేత ద్వేషించబడింది, తన భర్త చేత ద్వేషించబడింది. దానికి కారణంగా ప్రభు తన సోదరి కంటే ముందుగానే వివాహం చేసిండు. తన సోదరి కంటే ముందుగానే తన గర్భం కూడా తెరిచిన వాడుగా ఉన్నాడు. అదే గర్భంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి కూడా వచ్చి ఉన్నది. అంత గొప్ప ఆధిక్యత దేవుడు లేయాకే ఇచ్చిండు. మనం కూడా మన యొక్క దైనిక జీవితంలో ఆయా సమయాలలో ద్వేషించబడుట, ఆయా సమయాల్లో ఎగితాళి చేయబడుట, అందరికంటే హీనంగా కనబడుట మనం కనబడుతున్నామంటే మనం బాధపడవలసిన అవసరం లేదు. మనం ఎవరి దృష్టిలో ఉన్నాం? మన దేవాది దేవుడైన ఆ ప్రభు దృష్టిలో ఉన్నాం. ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మన యొక్క మొర వింటున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మేము మనుషుల చేత ద్వేషించబడుటకు, ఎగతాళి చేయబట్టకు, హేళన చేయబట్టకు అప్పగించబడినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మనుషుల చేత కాదు కానీ దేవా, మేము నీ చేత ఎన్నిక చేయబడిన వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ రోజంతట్లో దేవా, నీ యొక్క కృప, నీ యొక్క సంతోషం, నీ యొక్క ఉనికిని మేము అనుభవించినట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.